ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పిట్టలవాడకు సంబంధించిన వారు గతంలో లింగారెడ్డిపల్లిలో జీవనం కొనసాగించేవారు. రంగనాయక సార్ వచ్చిన తర్వాత వాళ్ళ భూములు కోల్పోవడం వల్ల వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం మందపల్లి శివార్లో ఉన్నటువంటి పిట్టలవాడలో ఉంటున్నారు. వారికి డబుల్ బెడ్రూమ్ రావాలి అని చెప్పి ఇప్పటికే చాలాసార్లు కూడా అధికారుల చుట్టూ తిరిగినా కూడా ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఇదే థర్డ్ పార్టీకి సంబంధించిన గుడిసెల్లో కూడా జీవనం కొనసాగిస్తూ 40 కుటుంబాల వరకు ఇప్పటికీ మేము ఇక్కడనే ఉంటున్నాం. మాకు ఎటువంటి సౌకర్యాలు లేవు. కరెంటు సమస్య ఉంది, మాకు ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది. మాకు ఎవరు వచ్చినా అప్పటి మనం చెప్తున్నారు, వెళ్తున్నారు తప్ప మా సమస్యను తీర్చేవారు లేరు. మాకు పెన్షన్లు కూడా రావడం లేదు. పెన్షన్లకు వెళ్తే మాకు గత 70 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక 20 మంది వరకు ఇప్పటికి పెన్షన్లు కూడా కోల్పోయాము. మాకు ఇప్పటికైనా డబుల్ బెడ్రూమ్లు రావాలని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే వర్షాలు వస్తే మేము ఉండడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వర్షం వస్తే మా యొక్క నీళ్లు ఇంట్లోకి వస్తున్నాయి. ఇక్కడ ఉండేటువంటి గుంటల్లో నీళ్లు చేరిపోవడం వల్ల అంటే దోమలు ఈగలు పేరుకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికైనా అధికారులు వచ్చి మా యొక్క స్థితిగతులను చూసి మా యొక్క ఉన్నటువంటి పరిసరాలను గమనించినట్లయితే మాకు న్యాయం చేసిన వారు అవుతారు. ఎందుకంటే మా పిల్లలు మేము ఉండాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు చూడొచ్చు మన విజువల్స్లో అంటే గుడిసెలు థర్డ్ పాలిష్ కవర్లతో చుట్టుకొని మేము లోపల జీవనం కొనసాగిస్తూ ఉండడం జరుగుతుంది. వర్షం వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈ యొక్క డ్రైనేజ్ సమస్య లేదు. ఇవన్నీ సమస్యలు ప్రధానంగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. మనకు సంబంధించిన మీరు అంటే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి వారు ఉన్నారు అంటే చెప్పండి అమ్మా, అంటే ఏంది, ఎప్పటి నుంచి మీరు ఇక్కడికి వచ్చారు, ఏంది మీ సమస్య ఏంది? ఇప్పుడు 5 సంవత్సరాలు ఉండబట్టి ఆడ 40-50 సంవత్సరాలు ఉన్నాం పల్లగుట్టకు. ఆడ జాగాలు ఇస్తా అన్నారు, భూములు ఇస్తున్నారు, బంగ్లాలు ఇస్తున్నారు, డబల్ రూములు ఇస్తా అన్నారు. ఆయన మాకు అక్కడికి లేపి మాకు ఈ మదపల్లి తెచ్చిర్రు, ట్రాక్టర్ల మీద తెచ్చిర్రు. ట్రాక్టర్ల మీద తెచ్చి మాకు మానకరెడ్డి ఏమన్నాడంటే 8 రోజులకే బంగ్లా కట్టిస్తాడు, మీకు ఇంటింటికి బండలు ఇస్తా అన్నాడు, మీకు బోరింగ్ చేస్తా అన్నాడు, అన్నీ కట్టిస్తామా, నీకు మేము బాధ లేదు, ఈ 2 పల్లి కాడ మీకు ఇల్లు కట్టడా అని అక్కడికి వెళ్ళి తెచ్చి మాకు ఇడిచి పెట్టిపోయిండు. ఈ వరకు మాకు జాగా లేదు, మాకు భూమి లేదు, మా పోరగాళ్ళకు మరి బడి కూడా లేదు, బడి లేదు, మాకు ఇంత ఇల్లు కూడా లేదు, మాకు ఏది లేదు, మాకు ఇంత కరెంటు నీళ్లు కూడా లేవు, ఎలుగు కూడా లేదు, మాకు కరెంటు లేదు, మాకు ఏది లేదు, మాకు పెన్షన్ కూడా లేదు. 70 ఏళ్ళలో 70-90 ఏళ్ళు ఉన్నారు, ఒకళ్ళకు కూడా ఇంత పెన్షన్ ఇచ్చేటోళ్ళు లేరు, మాకు ఏది ఇచ్చేటోళ్ళు లేరు, మాకు పట్టించి చూస్తలేరు. మీరు చెప్పండి అంటే ఏంది సమస్య? ఇంత సమస్య ఉన్నా కూడా మరి ఎందుకు అధికారులు పట్టించుకుంటలేరు, నాయకులు ఎందుకు పట్టించుకుంటలేరు? మాకు ఏం లేదు సారు, ఇల్లు లేదు, జాగా లేదు, భూమి లేదు, ఏడ బద్దమన్నా తీర్పట్లేదు. మాకు ఇవంతా వానలు వస్తున్నాం, వరదలు వస్తున్నాం, కోళ్ళు చచ్చిపోయినాయి, 10-20-30 కోళ్ళు పోయినాయి, మేకలు కూడా పోయినాయి, బుడదల ఉన్నారు. ఏడ చూసారు కదా సార్. ఇక అన్నీ మాకు ఎటు మాకు బడి లేదు, ఏది లేదు సారు. మాకు పిల్లలకు కూడా గోసనే, పిల్లలకు బడి చేద్దామన్నా వత్త అంటారు, సారు రారు. వచ్చినా కానీ ఇక మీకు ఏడ చూపెట్టాలి, ఏడ పెట్టాలి అని ఇట్లే చెప్తారు. ఇయ్యాల వస్తారు, రేపు వస్తా అంటారు, రారు. ఏం చేద్దాం సార్, ఇట్లే మేము చెప్తున్నాం. ఇక ఇల్లు ఇయ్యాల వస్తావు, రేపు వస్తావు, ఇల్లు కూడా ఇచ్చారు, మళ్ళీ మర్ర కొట్టుకున్నారు లింగిరెడ్డిపల్లి కాడ. ఇక సారు ఎట్లా వస్తలేరు సారు, మరి మీరు ఏటలకు వస్తారా, ఇప్పుడు ఇల్లు ఇస్తున్నాం, కోళ్ళు కొత్తారా, మాకు దావత్ చేస్తారా అని చెప్పారు. అట్లా కూడా చెప్పారు ఆర్ఎస్రావు గిట్ట, సారు గిట్ట చెప్పారు. సరే సారు మేము కూడా దావత్ కూడా చేస్తాం, కానీ మాకు ఇల్లు అయితే చూపెట్టారు సారు కానీ అన్న కానీ ఆ ఊరోళ్ళు ఎగబడ్డారు. ఇక ఎగబడంగానే చెప్పండి, మీరు చెప్పండి. అంటే మీరు అంటే చూస్తుంటే పరిస్థితి దీనంగా ఉంది, ఎట్లా ఏం చెప్తారు మీరు? మా నాగర్ సార్ కాడ చెరువు కాడ సారు మొత్తం అన్నీ ఒరే గుట్ట పక్కన అది చెరువు కాకముందు మేము కొట్లాడితే అడగ లేవకుంటే అయిపో లేచి మేము అగధమైనాం. మళ్ళీ ట్రాక్టర్ పెట్టిర్రు, అది చేసిర్రు, ఇది చేసారు, మీకు పోగానే ఇల్లు కట్టిస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని మా వగల జాగా ఇది. ఒకళ్ళ జాగా మీద ఆయన ఈ మానకరెడ్డి మన కేసీఆర్ వాళ్ళు చేసి ఆడ ఉండురు, మీకు వాళ్ళ బరోబర్ ఇల్లు కట్టిస్తాం, అది కూడా మీ సౌలత్, మీరు పిట్ట ఒక జాగాలో ఉంటారు, మీ కుటుంబం ఉంటారు అని చెప్పారు సార్. చెప్పంగానే ఆ మాట అయిన మేము వచ్చినాం. మళ్ళీ కరెంటుకి ఆ తమ్మాలు వాటిరు, అది వాటిరు. మేము వచ్చే దసరాకు మీకు ఇల్లు కట్టిస్తా అన్నారు. పోయిన దసరాకు మేము వచ్చినాడు, ఇల్లు లేదు, ఏం లేదు. ఇక గవే గుడిసెలు, గదే అగధం బతుకుడు అవుతుంది సార్. ఇక అంతే. మళ్ళీ పాములు వచ్చినాయి, పక్క పొంటి పాములు కూడా అంటున్నాయి, కానీ ఏమంటలేవు. మా జీవరాశి, మా దేవుళ్ళు ఏందో మేమేందో బతున్నాం, కానీ మొత్తం అగాధం బతుకు సార్ మాది. అంటే మీరు చెప్పండి, అంటే ఏం చెప్తారు మీరు? హలో నమస్కారం. ఇక్కడ మందపల్లి వాడకు వచ్చినాం, అక్కడికి పోయి పల్లగుట్ట పోయి మనిషికి ఒక 5,000 ఇచ్చేసి మానకరెడ్డి ఇచ్చిచుండు. మళ్ళీ అక్కడ పోయినాక
ఇది హరీశ్రావు సారు మన పేపర్ ఇచ్చిండు ఇల్లు కానీ మన ఏది గంజిగూడ పల్లెకు ఇల్లు ఇస్తా అని చెప్పిండు. ఆ చెప్పేవారు కూడా అక్కడ లొల్లి కొట్టించిండు. మళ్ళీ ఆ పేపర్ కూడా ఎట్లా న్యాయం చేసేసి మన మానగడ తెచ్చి మంచిగా 5,000 మీరు ఇచ్చారు సారు. మీరు అన్ని ఇచ్చినాక ఇక్కడ తెచ్చి పెట్టి మా ఇళ్ళలో ఏం లేదు, జాగా లేదు, భూమి లేదు, బొక్క బోరుకు ఇక్కడ కొట్టాడదు. కౌన్సిలర్ సార్ ఏమన్నాడు, కౌన్సిలర్ సార్ ఏం చెప్పిండంటే అప్పుడే తెచ్చి మా ఇళ్ళలో పెట్టండి అని చెప్పిండు కౌన్సిలర్ సారు. అంటే ఏం కోరుకుంటావు ప్రభుత్వాన్ని, ఇప్పుడు ఏం కోరుకుంటావు నువ్వు? ఇల్లు కావాలి నాకు ఇల్లు కావాలి సార్. ఎక్కడ పోయినా మాకు ఇల్లు కావాలి, మాకు ఒక బోర్ కావాలి, బడి పిల్లలు బడి కావాలి. ఇక మన పిల్లలు మొత్తం ఆగమాగం తిరుగుతురు, అడవిలు తిరుగుతురు, పాములు చెట్లలో అంతా తిరుగుతురు పొరగాళ్ళు. కానీ మామూలు వర్షం కాదు, మేము కైకిలు పోతున్నాం, షికారికి పోతున్నాం, ఏమి షికారు దొరకలేదు. ఏడ పోయినా కూడా మా పిల్లలు ఆగమైపోతున్నారు సారు. మాకు బడి కావాలి. అంటే ప్రధానంగా వాళ్ళకు ప్రాథమికంగా కనీస సౌకర్యాలను సమకూర్చడలేదే మాకు ఇబ్బందులు అవుతాయి. ఎందుకంటే మాకు ఈ యొక్క వ్యవస్థ చిన్నపిల్లలకు సంబంధించి స్కూల్ కావచ్చు, అంగన్వాడీ స్కూల్ కావచ్చు, మేము లింగారెడ్డిపల్లి నుంచి వచ్చి రంగనాయకసాలో భూములు కోల్పోయిన వరకు మాకు డబుల్ బెడ్రూమ్ రావాలి. డబుల్ బెడ్రూమ్ ఇచ్చినట్టయితే మేము ఇళ్లలో ఉండి మా పిల్లలతో పాటు మేము ఉండగలుగుతాం. కాబట్టి ఇప్పుడు ఈ గుడిసెల్లో ఉండడం వల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాపై దయ చూపి మాకు న్యాయం చేయాలని చెప్పి ఆర్టీవీ ద్వారా ప్రతి ఒక్కరు కూడా మౌనంగా వారు దీన స్థితిలో కూడా కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.